హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్। ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎగ్ పుల్టా ఎలా చేయాలో చూపించబోతున్నాను। ఈ రెసిపీ వచ్చేసి అందరికీ ఎలా చేయాలో ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూసేయండి। ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి। జీరా ఆవాలు చిటపటలాడాక 5 to 6 పచ్చిమిర్చిని వేసుకోవాలి। నెక్స్ట్ 1 ఆనియన్ ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసుకోవాలి। ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఆనియన్ మిర్చి ఆయిల్లో ఫ్రై అయినాక 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి। నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి। అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 3 to 4 ఎగ్స్ని వేసేసుకోవాలి। నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ని వేసుకోవాలి। నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి। టూ మినిట్స్ అయినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ ప్రాసెస్ని మనం మీడియం ఫ్లేమ్లో చేయాలి। నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడండి, ఆయిల్ అనేది పైకి తేలిపోయింది। సో మన ఎంతో రుచికరమైన ఎగ్ పుల్టా అయితే రెడీ అయిపోయినట్టే। సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.